వెల్కమ్ టు మెగా 9 టీవీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, అనకాపల్లి, అరకు, పాడేరు, విశాఖ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. ఇంకా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. పంటలపైన ప్రభావం ఉంటుంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, తీర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర తమిళనాడు వైపుగా ఇది కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. దీని వ్యాప్తంగా ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, భీమిలి ఈ ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఏదైతే ఈ అల్పపీడనం బలహీనపడిందో అది మళ్ళీ తిరిగి బలపడే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. దీని కారణంగా గంటకి తీరం వెంబడి గంటకి 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఇంకో పక్క చూసుకుంటే ఈ విశాఖపట్నం, మచిలీపట్నం ఈ పోర్ట్లకు సంబంధించి కూడా ఇప్పటికే 3వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేస్తున్నట్లు కనబడుతుంది. అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఇది తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఏ మార్కి కూడా నష్టం చేస్తుంది అంటూ కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉన్నదంటూ వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే దీనికి కారణంగా చూసుకుంటే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు ఈ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షాలు 2 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీగా పడుతున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే అక్కడికి వెళ్తున్న ప్రయాణికులతో పాటు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు విజయనగరం, శ్రీకాకుళంలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే విజయనగరం, శ్రీకాకుళంలో 2 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎడతెరపులేని వర్షాలకు ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్నారో ఇది తిరిగి మళ్ళీ బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే పలు స్కూళ్ళకి కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాకపోతే ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ అల్పపీడనం తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇది నష్టం ఎంత వాటిల్లుతుందనే అంచనా కూడా మేము వేయలేని పరిస్థితి కనబడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోసారి ఉత్తరాంధ్రకి మరో అల్పపీడనం రాబోతుందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతుంది. ఇది కెమెరామ్యాన్ గణేష్తో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖపట్నం.